2010లో విడుదలైన యుగానికి ఒక్కడు సినిమా ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆ సినిమాను ఒక అనుభూతిగా భావించేవారు ఎంతో మంది ఉన్నారు. అప్పటి నుండి దాని సీక్వెల్ పై చాలా ఆశలు ఉన్నా ఇది ఇప్పటి వరకు అధికారికంగా ముందుకు వెళ్లలేదు. 2021లో సీక్వెల్ సంబంధించిన వార్తలు మొదలయ్యాయి. ధనుష్ హీరోగా తీసుకోబోతున్నారంటూ టాక్ వచ్చింది. కానీ ఆ ప్రాజెక్ట్ ఆశించినంతగా ముందుకెళ్లలేదు. ఇప్పుడు దర్శకుడు సెల్వరాఘవన్ మళ్ళీ ఈ టాపిక్ ను ముందుకు తీసుకొచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధనుష్ కన్ఫర్మ్డ్, కానీ కార్తీ లేకపోతే యుగానికి ఒక్కడు 2 ఉండదు అంటూ స్పష్టంగా చెప్పారు. కార్తీ, ధనుష్ ఇద్దరు కలిసి మాత్రమే ఈ విజన్ కి జీవం పోయగలరని సెల్వరాఘవన్ అన్నారు. ఈ సినిమా కోసం ఇద్దరు హీరోలు 1 సంవత్సరం డేట్స్ ఇవ్వాలి. అలాగే ఇది ఒక భారీ బడ్జెట్ సినిమా అవుతోంది. అంత పెద్ద ఎత్తున సినిమాను తీయడానికి ఒక అభిరుచి గల నిర్మాత ముందుకు రావాల్సిన అవసరం ఉందని సెల్వరాఘవన్ తెలిపారు. ప్రస్తుతం కార్తీ సర్దార్ 2 వంటి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. కానీ ఆయన నుంచి అధికారిక స్పందన రాలేదు. అయినా అభిమానులు మాత్రం ఈ కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఈ లోగా సెల్వరాఘవన్ మరో సినిమా మీద దృష్టి పెట్టారు. శివన్ బైజీ బృందావన్ కాలనీ 2 ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇది ఖదీర్ చివరగా ఒంటరిగా ఉన్న పరిస్థితి నుండి 10 సంవత్సరాల తర్వాత మొదలవుతుంది. మీకు అనిపించకపోవచ్చు, కానీ మొదటి పార్టులోనే రెండో పార్టుకు బేజం వేశాం అని అన్నారు. ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. సెల్వరాఘవన్ సినిమా తీయడమే కాదు, ఒక లోకాన్ని సృష్టిస్తారు. అలాంటి లోకాల కోసం కాస్త ఎక్కువ సమయం పడినా వచ్చాక మాత్రం అవి ప్రేక్షకులు మర్చిపోలేని అనుభూతికి తీసుకెళ్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.